ఏందటే వేసుకొని ఉరుకుతున్న ఆవేశంతో ఏంటి కథ? కనిపిస్తలేదా? ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నారు. ఆడికి పోతా. ఇక్కడ ఎట్లా నౌకరు వచ్చేటట్లేదు కానీ నువ్వు పని చేయి. ఏంటి అది? మధ్యప్రదేశ్ రాష్ట్రం పో, అక్కడ కొత్త కొలువు వస్తుంది. అంటే తక్కువ పోస్టులు ఉన్నా కూడా నౌకరు వస్తుందా? ఉత్తగా వస్తుంది. ఉత్తగా అంటే నేను 10th ఫెయిల్ అయినా నాకు ఇస్తారా? అసలు ఏం చదువుకోకుండా ఇస్తారంటే? నాకు అర్థమైంది. నువ్వు చెప్పేది పాకి పని కదా? చల్, నీ దావుకాన్ల డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నౌకరిస్తారు. సిబ్బంది నౌకరు అంటే నాకు ఇబ్బంది కలిగే నౌకరే. ఏం ఇబ్బంది లేదు, ఇంటికాడనే ఉండాలి, నెల జీతం తీసుకోవాలి. అంటే దవాఖాన ఓన్ అవసరం లేదా? అసలు ఆడ దావుకాన్ అనేది ఉంటాయి కదా, నువ్వు ఓనీకే. ఏం కథలు పడుతున్నావా? నోటిఫికేషన్ రాకున్నా, పరీక్ష రాయకున్నా, పని చేయకున్నా, దవాఖానకు పోకున్నా జీతం వస్తుందా? ఏం నీకు తిక్కలో తిరిగా కనిపిస్తున్నానా? నువ్వు ఒక్కనివి కాదు, అక్కడున్న మధ్యప్రదేశ్ పబ్లిక్ని మొత్తంని పిచ్చోళ్ళని చేసిరు అక్కడ ఆఫీసర్లు. అంతేకాదు 87 మందికి నౌకర్లు కూడా ఇచ్చిర్రు, జీతాలు కూడా ఇచ్చిర్రు. వాహ్, క్యా బాత్ హై. మళ్ళా దావుఖాన్లు లేవు, డాక్టర్లు లేరు, నర్సులు లేరు, పేషెంట్లు లేరు, వాళ్ళకి సేవలు చేసుడు లేదు, గీవలు చేసుడు లేదు. కానీ అక్కడ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది మొత్తం కలిసి 87 మందికి జీతాలు ఇచ్చిర్రు, ఆ జీతాలు తీసుకుర్రు. ఏంది 87 మంది? అట్లా 1 కాదు 2 నెలలు కాదు, ఏకంగా 6 ఏళ్ళు జీతాలు ఎత్తిండ్రు వాళ్ళంతా. అవునా? ఓహో, అందుకే ఏందో వేసుకొని పోతున్నావు? ఇప్పటి వరకు ఆడ ఇంచు మందం పని చేయకుండా 3 కోట్లు ఎన్కేసిరట. ఆ ముచ్చట మొత్తం బయటపడ్డది. ఏంది 3 కోట్ల జీతాలా? ఏం పని చేయకుంటేనే? మరి అక్కడ డబల్ ఇంజన్ సర్కార్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? డాక్టర్లు లేరు, నర్సులు లేరు, గిల్సులు లేరు, అసలు దావుకాడనే లేకుంటే 3 కోట్ల జీతాలు ఇచ్చింది మా డబల్ ఇంజన్ సర్కార్ అంటే. అట్లుంటది. మరి ఆఖరికి ఏమైంది? ఏమైతే ప్రతిపక్ష పార్టీలు లొల్లీలు చేస్తున్నాయి, సర్కార్ ఏమో మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటుంది. అయిపోయా. నేను మధ్యప్రదేశ్లో పుట్టినా అయిపో, మంచిగా ఇంట్లో ఫ్యాన్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని పండుకుంటే నెల జీతం వచ్చు కదా. వచ్చు కానీ వానలు రాక పత్తి గింజలకు నీళ్ళు పోస్తారు రైతన్నలు. పోయాలి వార్త పట్టుకురా పో. పోతా కానీ ఇంటికాడ పైలం రాజు.